సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. కరుణా కటాక్షములను కటాక్షము నీకు కిరీటముగా ఉంచి ఉన్నాను. అందరు నోలు తెచ్చి చెప్పండి. కరుణ కటాక్షము నీకు కిరీటముగా నించి ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, ఈ నెల ప్రారంభ పునరుద్ధానపు ఆరాధన జరుగుతున్న రోజుని చెప్తున్నాడు. సూటిగా నీకే చెప్తున్నాడు. కీర్తనాకారుడు దావీదు రాసుకుంటున్నాడు దీన్ని. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి కరుణా కటాక్షము నాకు కిరీటముగా ఉంచి ఉన్నాడు అని. అదే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నిన్ను ఎటువంటి సమస్యల్లోంచైనా కన్నీళ్లలోనైనా దేవుడు విడిపించి లేవనెత్తి నీకు కరుణా కటాక్షమును దేవుడు దయచేయబోతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని బట్టి కరుణా కటాక్షాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తున్నా సరే, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా సరే, వాడు శత్రువైనా సరే, వాని నోటి గుండా నీ పట్ల కరుణ కలిగిన మాటలు దేవుడు రప్పించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చప్పటి కూడా దేవుని నామాన్ని మాపచ్చండి. 106వ కీర్తన 46వ వచనం. వారి ఎడల నేను కనికరము పుట్టించెదను. వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెదను. వారి ఎడల నేను కనికరమును పుట్టించెదను. దేవుడు కనికరమును పుట్టించి నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యాన్ని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ జీవితంలో పరిశుద్ధత, ప్రార్థన అవసరం. పరిశుద్ధత, ప్రార్థన జీవితం నీకు అవసరం. ఈ రెండు నీకుంటే నిశ్చయముగా ఎటువంటి వాడైనా సరే నిన్ను చూసి శత్రువులాగా ప్రవర్తిస్తున్న, క్రూరంగా ప్రవర్తిస్తున్న అధికారైనా, చివరికి నీ జీవితంలో ఎవరైతే నీ మీద ఒక రకంగా క్రూరంగా మాట్లాడుతూ, అసహ్యంగా మాట్లాడుతూ, నీ క్యారెక్టర్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అనేకుల మధ్యలో నష్టపరుస్తూ నీ జీవితాన్ని చేస్తూ ఉన్నా, అటువంటి నోటి గుండానే దేవుడు నీ పట్ల కటాక్షము కలుగు చేసి, దేవుడు కరుణ కరుణించినట్లుగా, దేవుడు దయ కలిగిన మాటలు నీ పట్ల మాట్లాడేటట్లుగా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు సజీవుడు. సమాధిలోంచి లేవనెత్తి కరుణను, కటాక్షాన్ని కలుగు చేసే దేవుడు, కిరీటాన్ని ధరింపజేసే దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఎటువంటి శత్రువులు ఉన్నా సరే, మనం సుమారు ఒక 3 నెలల నుంచి దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మాటని తీసుకొని దాంట్లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానిలో ఉన్న అనేకమైన ఆత్మీయ అర్థాలని చాలా వాటిని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఈరోజు కూడా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు మనకు తెలుసు కదా, ఒక బానిస. దానియేలు బానిస, కల్దీయుల దేశంలో బానిసగా కొనిపోబడి ఉన్నాడు. అక్కడ ఒకని చేతికి అతన్ని అప్పగించారు. అక్కడ రాసిన మాట మనం చదివితే 1:9 వచనం. దేవుడు నపుంసకుల
అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములు కటాక్షములు పొందననుగ్రహించెను. పొందననుగ్రహించెను. చప్పడబడండి గట్టిగా. ఒక బానిసగా కొనిపోబడిన ఆ దానియేలు పట్ల అక్కడున్న అధికారి కృపా కటాక్షము దానియేలు మీద కలిగింది. ఎవడన్నా దానియేలు మాట వింటారా? బానిస మాట ఎవడన్నా వింటాడా? అధికారులు వింటారా? కానీ దానియేలు చెప్పిన మాట అక్కడున్న అధికారి విన్నాడు. మేము ఈ పానీయములు మేము తినము, మేము ముట్టుకోము. ఒక 10 రోజులు చూడండి, 10 రోజులు చూడండి. 10 రోజులు అనే మాటను గురించి వచ్చే వారం ధ్యానం చేద్దాం. 10 రోజులు చూడండి అని ఆ అధికారికి దానియేలు చెప్తున్నాడు. అధికారి వింటున్నాడు దానియేలు చెప్పిన మాట. బానిస మాట అధికారి వింటున్నాడు. సరే చూద్దామన్నాడు. సరే చూద్దామని దానియేలు మీద కటాక్షం దేవుడు కలుగు చేశాడట. అలా కలుగు చేయడానికి కారణం దానియేలులో ఉన్న పరిశుద్ధత, ప్రార్థనా జీవితం. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నా పరిశుద్ధతను, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడు ప్రభువా అని నోళ్ళు తెచ్చి అడగండి. ప్రభువా నా ప్రార్థనా జీవితాన్ని, నా పరిశుద్ధతని నాయనా నేను కాపాడుకునేటట్లుగా నాకు కృప దయచేయి, కృప దయచేయి, కృప దయచేయి. నీ అధికారి మూర్ఖుడై ఉండొచ్చు, గర్విష్ఠై ఉండొచ్చు, ముక్కుసూటివాడై ఉండొచ్చు, నీ పట్ల కఠినంగా ప్రవర్తించవచ్చు. నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి అతనికి నీ పట్ల కృపా కనికరం, కటాక్షం, కృపా కటాక్షమా రాసి ఉందాడా? కృపా కటాక్షమా? కృపా కటాక్షం కలిగిందండి. దేవుడు కలిగి చేశాడట. నీ పట్ల నీ పరిశుద్ధతని, నీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు గమనిస్తుంటాడు. గమనించి నీకేం చేస్తాడంటే నీకు కృపను కటాక్షమును ఎదుట వారికి నిన్ను చూసినప్పుడు కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అన్నాడు గట్టిగా. ఆమేన్. చూడండి, మీరు కావాలంటే కొంతమంది కఠినంగా ప్రవర్తించడానికి కారణం నీ ప్రవర్తన. అతను యజమానుడికి నీ ప్రవర్తనను బట్టి అతను కోపం రప్పిస్తున్నావు. ఎంత కోపిష్ఠుడైనా సరే, ఎంత గర్విష్ఠుడైనా సరే దేవుడు అతన్ని మారుస్తాడు. మార్చి కృపను కటాక్షమును నీ పట్ల కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వే ఆశ్చర్యపడేటట్టు చేస్తాడు. నువ్వు ఆశ్చర్యపడేటట్లు చేస్తాడు. ఏంట్రా వీడైనా నా పట్ల ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడు నా పట్ల కృప చూపించడం ఏంటి, నా పట్ల కటాక్షం చూపించడం ఏంటి, ఇతనేనా అని నువ్వు ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు చేస్తాడు. అది నీ విషయంలో నీ భర్త అయి ఉండొచ్చు, చాలా కఠినంగా ప్రవర్తించి ఉండొచ్చు. నీ విషయంలో నిన్ను చాలా ఇబ్బందులు పెడుతూ ఉండొచ్చు. నీ జీవితం ఇంక బ్రతకడం ఎందుకు అని నీ జీవితంలో నిర్ణయించుకొని చావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించుండొచ్చు. కానీ దేవుడు అతని హృదయాన్ని మార్చి కృపా కటాక్షం నీ జీవితంలో కలుగు చేసి ప్రేమ అనురాగాలు నీతో పంచేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. కొట్టండి స్త్రీలు అందరూ చాపట్ల గట్టిగా కొట్టండి. స్త్రీలు వీళ్ళకి అర్థం కాదు, సరే కొట్టండి. మీకన్నా కరుణా కటాక్షం వస్తుందేమో అని. కరుణా కటాక్షం, కృపా కటాక్షం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. దావీదు అదే అంటున్నాడు, మరణాంధకారంలోంచి నా ప్రాణాన్ని రక్షించి విమోచించి కటాక్షము కలుగు చేసి నాకు కిరీటముగా, ఏమేమి కిరీటంగా, ఏమేమి కరుణా కటాక్షము, కరుణా కటాక్షము కలుగజేయువాడు
దీర్ఘాయువుతో తృప్తిపరచువాడు, కరుణా కటాక్షము కలుగజేయువాడు, దీర్ఘాయువుతో తృప్తిపరచువాడు. నా ప్రాణమా దేవుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుమా. ఫుల్ పాట మన హోసన్న మినిస్ట్రీ కర్నూలు ఛానల్లో చూడండి. నా ప్రాణమా దేవుని సన్నిధించుమా అనే పాట ఉంటుంది, చూడండి. నీ పట్ల దేవుడు నీకున్న పరిస్థితిలో, దిక్కుతోచన పరిస్థితిలో, నేనేంద్ర బానిసగా ఇక్కడ కొనిపబడిపడ్డా, ఇక్కడికి వచ్చేసేనే నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచించే టైంలో నీ మాటని శత్రువు వినేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దానియేలు మాటని శత్రువు వినలేదా? మన దేవుడు చేయలేదా? మన దేవుడు ఏమైనా చేయగలడు. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో ప్రారంభిస్తాడు, మెడలంచుతాడు, నడుములు ఇరగొడతాడు, గర్వాన్ని అనస్తాడు. అర్థమైందా? నీ పట్ల కృపా కటాక్షము కలిగేటట్లుగా, నీ పట్ల జాలి కలిగిన మాటలు మాట్లాడేటట్లుగా, నీకు ఒక ఆశీర్వాదకరమైన మాటలు ఇక మీదట నిన్ను చూసిన వారు మాట్లాడేటట్లుగా దేవుడు చేయడానికి ప్రారంభించాడు నీ జీవితంలో. ఆమేన్, ఆమేన్. నువ్వేం చేయాలి? పరిశుద్ధతను, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకూడదు. అవి రెండు కాపాడుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేస్తాడు. అసలు వాడు చెప్పినట్టేనా? వాడు చెప్పిందే వేదం, ఎదురు చెప్పడానికి లేదు అసలు. అలాంటి దానియేలు మాట అంటున్నాడు వాడు. మన దేవుడు అంతే. కీర్తనలో 93వ కీర్తన 5వ వచనంలో చూడండి, ప్రార్థన పరిశుద్ధత చాలా అవసరం మనకు. అది లేకపోతే ఇవన్నీ కలగవు. 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. నీ శాసనములు ఎప్పుడు తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలము. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మనలో ఏం స్థాపించబడాలి? మందిరం అంటే ఎవరు? నువ్వే ఒక మందిరం. ఇది కాదు మందిరం అంటే. నువ్వే ఒక మందిరం. పరిశుద్ధతయే ఈ మందిరానికి చాలా అవసరం. దాని పునాదే పరిశుద్ధత. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతయే నీకు పునాది. నువ్వు పరిశుద్ధతని కాపాడుకోవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాలయాపన చేసే సమయం కాదు ఇది. లోకం చాలా స్వల్పకాలమే ఉంది. చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో ఎంతమంది ఎక్కువ మంది రాలిపోతున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధత నుండి వైదొలుగుతున్నారు. అనేకులు పవిత్రతను పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ప్రార్థనా జీవితం అస్సలు కనబట్టలేదు. ఎవరైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు కనబడుతున్నారా? వెతికినా దొరకట్లేదు. ఎవరో సంగతి ఎందుకు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని ప్రార్థనకి కేటాయించగలుగుతున్నారు? నీవున్న స్థలంలోనే నువ్వు ప్రార్థించుకోవడానికి ఎంతో సమయం దొరికినా ప్రార్థించుకోలేకపోతున్నారు. సమయం ఉన్నా బైబిల్ చదవలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని చదివే ఆ మనస్సే లేదు ఈరోజు ఎవరికి. ఏదో ఆదివారం వచ్చి చెప్తే వినేసిపోవడం కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బోధించింది అలాగ ఉందో లేదో మీరు
దానిని గమనించి పరీక్షించి దాన్ని మేలైన దాన్ని చేపట్టండి అని రాసింది అక్కడ. గుడ్డెద్దు చేలో పడినట్టు కాదు. గుడ్డెద్దు చేలో పడితే ఏమవుతుంది? అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తిని యజమానుడు వస్తే తన్నులు తింటుంది. గుడిది కదా, ఏడంటే ఆడ తినిపోతుంటుంది. చేతిలో బైబిల్ ఉంది, అలా ఉందా లేదా? బైబిల్ వాక్యం చెప్తున్న వాక్యం ఆ విధంగా చెప్పే వాక్యాన్ని ప్రకారంగా అక్కడ ఉందా లేదా పరీక్షించాలి, దాన్ని గమనించాలి. సత్యవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశించాలి. ఆకాశమండలంలో నక్షత్రాల వలె ప్రకాశించాలి. పరిశుద్ధతని కాపాడుకోవాలి. వాక్యం అలా ఉందా లేదా చదవాలి. పరిశుద్ధతని కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితం అవసరం. కాస్త కూడా బైబిల్ చదివేవాళ్ళు ఈరోజు కనబట్టలేదు. ప్రార్థన చేసేవాళ్ళు అంతకంటే కనబట్టలేదు. ఆదివారం మాత్రం వస్తారులే. ఒక చాలా దూరం నుంచి వస్తుంది. ఎంత ఛార్జీలు పెట్టుకొని వస్తుంది అంటే చాలా దూరం నుంచి వస్తుంది. నేను అబ్బా ఎంత భక్తురాలు ఇవి, ఇంత దూరం నుంచి వస్తుంది అని ఒకరోజు అడిగినాను. అమ్మా నువ్వు ఇంత దూరం నుంచి ఎలా వస్తున్నావమ్మా? చాలా దూరం కదా, నీ ఇంటికాడి నుంచి మెయిన్ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి నడిచి వచ్చి అక్కడ బస్సు ఎక్కి ఇంత దూరం వస్తావే, ఎందుకు వస్తావమ్మన్నా? నేను వచ్చేది ఎందుకంటే ఆ రోజు మా బంధువులందరూ చర్చికి వస్తారు. వాళ్ళందరినీ పలకరించుకుని ధర్మదర్శనం చేసుకుని పోవడానికి వచ్చానయ్యా. ఆమె ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం అనడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి కాదు వచ్చేది, బంధువులందరూ కలిసిపోవడానికి. ఇంకొకడు ఉన్నాడు, ఏరా ఈ మధ్య ప్రార్థనకు రావట్లేదు, ఇప్పుడు వచ్చినావంటే నా భార్య మా అత్తోళ్ళకి వెళ్ళిపోయింది, ప్రార్థనకు వచ్చిందని తెలిసింది, దూరం నుంచి చూసుకుందామని వచ్చాను. దూరం నుంచి వాళ్ళ భార్యను చూసుకోవడానికి వచ్చినాడు ఒకడు. మాట్లాడింది రా అన్న, మాట్లాడలా. ముఖం మీద ముఖం ఇదిలిచ్చి పోతా. దూరం నుంచి చూసుకోవడానికి వచ్చినాడు వాడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరం పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. దాని పునాదే పరిశుద్ధత. శత్రువు నిన్ను చూసి కటాక్షం కలిగి కృపా కటాక్షం నీ పట్ల చూపించాలంటే, కృపా కటాక్షం నీ పట్ల చూపించాలంటే నీ జీవితంలో పరిశుద్ధత చాలా అవసరం. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. మనకు దానియేలు దగ్గరకు వస్తే యోసేపు దగ్గర ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏంట్రా ప్రతి ఆదివారం ఇద్దరిని మళ్ళీ పరిచయం చేస్తున్నాయి, ఇంకెవరు లేరా బైబిల్ అనుకోబాకండి. సబ్జెక్టు డిమాండ్ చేసింది కాబట్టి ఆయన దగ్గర పోవాల్సి వచ్చింది. ఆదికాండం 39:21 వచ్చినాం. ఆదికాండం 39:21. యెహోవా యోసేపునకు తోడయుండి, యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు దేవుడు యోసేపు మీద దయగలిగి అతనికి కటాక్షం, యోసేపు మీద కటాక్షం కలుగునట్లుగా దేవుడు చేశాడు. యోసేపులో ఉన్న అర్హత ఏంటి? ప్రార్థనా జీవితం, పరిశుద్ధత. ప్రార్థనా జీవితం, పరిశుద్ధత గనుక దేవుడే ఆ చెరసాల అధిపతి యొక్క కటాక్షము, చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా దేవుడు చేశాడు. వాడు అసలు మారడు, దేవుడు అతన్ని మారుస్తాడు. నీ పట్ల, నీ పక్షాన యోసేపు పట్ల చేసిన దేవుడు కటాక్షం కలిగిందంటండి. ఆ కటాక్షం ఎంత పని చేసిందంటే అతని దగ్గర ఉన్న తాళాలు ఇతని చేతికి అప్పగించి అంత పని చేసింది. అతని చేతిలో ఉన్న తాళాలు బానిసకి ఎవడని ఇస్తాడండి? బానిసకి ఎవడని ఇస్తాడా? బానిస చేతికి ఎవడని అప్పగిస్తాడండి?
కానీ దేవుడు అతని మనసును మార్చేశాడు. యోసేపు పట్ల కటాక్షం కలిగినట్లుగా దేవుడు చేశాడు. దేవుడే అతని మనసును మార్చేశాడు, హృదయాన్ని మార్చేశాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చబట్టి యోసేపు జీవితంలో అతను కటాక్షము, యోసేపు పట్ల కటాక్షము కలిగెను. కరుణా కటాక్షము నీకు కిరీటంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరుణా కటాక్షములు నీ తల మీద పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అది ఘనతగా చేస్తాడు దేవుడు. ఎక్కడ అడుగు పెట్టినా నిన్ను అది ఘనతగా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కఠినమైన బానిసత్వం, మట్టి తొక్కి ఇటుకలు చేసే బానిసత్వం, చీకటి కోరల్లో ఐగుప్తు కాడి కింద నలిగిపోతున్నారు, బానిసలుగా ఉన్నారు. అలాంటి ప్రజల కోసం దేవుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తుకు పంపించి వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళతో ఒక మాట అన్నాడు మోషే. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వచనం చూడండి. మేమంతా వెళ్ళిపోతాం అని రాజు దగ్గరికి వెళ్ళారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి, ఇశ్రాయేలీలందరూ మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రాలను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాడు. కొట్టాడు చపడ గట్టిగా, హుషారుగా. అడిగితే ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఎవడని ఇస్తాడా? వీళ్ళు బానిసలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు రోడ్లు చిమ్మేది ఎవరు? వాళ్ళు ఇటుకలు చేసేది ఎవరు? వాళ్ళు ఇల్లు కట్టేది ఎవరు? పిలవంగానే పరిగెత్తుకొచ్చేది ఎవడు? వాళ్ళ చేతి కింద బానిస. ఒక్కరోజు 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు, తరతరాలు అక్కడ, పిల్లల వంశాలు అక్కడ వాళ్ళ చేతి కింద బానిసలుగా ఉన్నారు. వాళ్ళు అడగంగానే వాళ్ళు వెండి బంగారు వస్త్రాలు, ఆ చదువు, కటాక్షము కలిగిన. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలు వస్త్రాలు. ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకులకి పెట్టినట్టు బానిసలుగా ఉన్న దగ్గరకు పోతే బట్టలు, బంగారు, వెండి, కావలసిన వాటిని ఎవరికి పెళ్లి కూతురుగా తీసుకెళ్తారా? ఏదో పెళ్లికి పంపించినట్టు, పెళ్లి కూతురు పంపించినట్టు ఐగుప్తీయులు కటాక్షం కలిగి వాళ్ళు అడగంగానే ఇచ్చేస్తున్నారు. అసలు వీళ్ళు ఊహించలా అట్టిస్తారని. దేవుడు చదువుమా. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకి కటాక్షము కలుగు చేసెను గనుక, దేవుడు కటాక్షము కలుగజేసెను గనుక వారికి కావలసిన అన్నిటిని అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఐగుప్తులు దోచుకునేటట్లు చేసి కొట్టాడు. చాపడగా కొట్టాడే, గట్టి కొట్టండి. దోచుకున్నారంట ఐగుప్తుల్ని. అయినా వాళ్ళు గమ్ముకుంటున్నారు. కారణం దేవుడు వాళ్ళ పట్ల, దేవుడు ఐగుప్తీయుల మనసును మార్చి దేవుని ప్రజల పట్ల కటాక్షము కలిగేటట్టుగా దేవుడు చేశాడు. నీ పట్ల కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పడు గట్టిగా, హుషారుగా. నీ పట్ల కూడా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు బానిసగా ఉండొచ్చు, ఇక మీదట ఉండబోవు, అంతే. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచబోతున్నాడు.
కరుణా కటాక్షం, కృపా కటాక్షములు నీకు కిరీటంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. వెండి బంగారు వస్త్రాలు సమృద్ధిగా దేవుడికి ఇవ్వబోతున్నాడు. అంటే ఒళ్ళంతా దిగేసుకుని నడవమని కాదు. దాని అర్థం ఏంటంటే సమృద్ధిగా దేవుడు ఇస్తాడు నీకు. ఒకరి దగ్గర పోయి చేయి చాపకుండా చేస్తాడు నీకు. శత్రువే నీకు ఇచ్చేటట్లుగా చేస్తాడు. అడగంగానే ఇచ్చేస్తున్నాడు. ఇంతకాలం కష్టపడి పనిచేసాం. వాళ్ళు మోషే మాట వినడం, అది దేవుని మాట విననట్టు. మోషే మాట విన్నారు, సేవకుని మాట వాళ్ళు విన్నారు, ఆ ప్రకారం వాళ్ళు చేశారు. వాళ్ళకి కటాక్షం కలిగింది, దేవుడు కలుగు చేశాడు. ఐగుప్తీయులు క్షేమంగా అక్కడి నుంచి మొత్తం తీసుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర కింద తెచ్చి గేదెలు వంటలు అన్నీ ఇంకా కింద ఉందా. అప్పుడు ఇశ్రాయేలీ రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాల్బలము 6 లక్షల మంది, అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరి మందను కూడా వదిలిపెట్టల. మొత్తం సమస్తం తీసుకొని బానిసలుగా ఉన్న దేశములో నుంచి దేవుడు కరుణా కటాక్షం కిరీటంగా పెడతాను నా ప్రజలకి అని ఎప్పుడైతే మోషే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చెప్పాడో, వాళ్ళు అసలు దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి కారణం, వాళ్ళకి మోషే వెళ్ళి చెప్పిన ఒక సందేశం ఏంటంటే, దేవుడు మనకు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాడు. చపల కొట్టండి గట్టిగా. మనకు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు ఐగుప్తుని గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. మీరు ఒక్కసారి మీ గుండెల్లోనికి పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చుకోండి. దాని హృదయంలో ధ్యానం చేయండి. నువ్వున్న స్థలం నుంచి లే, పాలు తేనె ప్రపంచ దేశాన్ని మర్చిపోకుండా బయలుదేరు. దాన్ని మర్చిపోకూడదు. పరిశుద్ధత ఎక్కడ లోపిస్తుందంటే, పరిశుద్ధత ఎప్పుడు కోల్పోతామంటే, మనం వెళ్ళబోయే ఒక ఉన్నతమైన అనుభవాన్ని మర్చిపోయినప్పుడు. పిలుపైనా, దర్శనమైనా, సేవ అయినా, విశ్వాస జీవితమైనా కోల్పోవడానికి కారణం మనం వెళ్ళబోయే స్థలాన్ని మర్చిపోవడమే. దేవుడు మనకు చేసిన వాగ్దానంతో కూడిన పాలు తేళ్ల ప్రపంచ దేశానికి వెళ్ళి చేరాలనుకున్న ఆ స్థలాన్ని మర్చిపోవడమే. దాన్ని మర్చిపోయినప్పుడు నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. దానిని వాళ్ళ హృదయంలోనికి ఆ పాలు తేనె ప్రపంచ దేశాన్ని గురించి వాళ్ళకి టీచింగ్ చేశాడు, మాట్లాడాడు, వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు, దేవుడు ఇవ్వబోయే ఒక స్థలాన్ని మనం వెళ్ళబోతున్నాం, మనం అక్కడికి వెళ్ళి మనం స్థిరంగా ఉండబోతున్నాం. దేవుడు ఒక మంచి వర్షపు నీళ్లు తాగి చక్కటి పంటనిచ్చే పాలు తేనె ప్రవహించే దేశానికి దేవుడు మనం తీసుకుని వెళ్తున్నాడు. మనం బయలుదేరాలని వాళ్ళు అక్కడ ఏమైతే కష్టపడ్డారో సమస్తాన్ని తీసుకుని వాళ్ళు బయలుదేరే కారణం, దేవుడు శత్రువులకి వీళ్ళ మీద కటాక్షము కలుగు చేశాడు కనుక. ఎంత ధన్యకరమైన జీవితం దేవుడిచ్చాడు చూడండి, ఎంత ధన్యకరం. మనకు తెలుసు, యాకోబు అందరికి మోసం చేసి వెళ్ళిపోయాడు. అందరిని మోసం చేసి, అన్నను మోసం చేసి, తండ్రికి నేనే వేసావనని చెప్పి చేతులకి గొర్రెబొచ్చు గొర్రెచారు కప్పుకొని చేతులు అందించి, కళ్ళు లేని నాయన్ని కూడా మోసం చేసి, పేరుకి తగ్గట్టుగా యాకోబు మోసగాడు అని ఆ పేరుకి తగ్గినట్లుగా వాళ్ళు చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వాళ్ళ మామూళ్ళూరులో చేరి, ఎక్కడ లాబాను ఇంట్లో పోయి చేరి అక్కడ 14 సంవత్సరాలు కొలువు చేసి 2 కూతుళ్ళని చేసుకొని ఆస్తినంతా పెంచుకొని
విస్తారంగా ఆస్తిని చేర్చుకొని గొర్రెలన్నింటిని సంపాదించుకొని 2 భార్యల్ని పిల్లల్ని సంపాదించుకొని పని వాళ్ళందరినీ సంపాదించుకొని అక్కడే ఉన్నాడు. ఎవరో దేవుడు అక్కడి నుంచి బయలుదేరండి, దేవుడు చెప్పాడు అక్కడి నుంచి బయలుదేరమంటే అతను బయలుదేరాడు. లాభానికి చెప్పాల్సిన అవసరం ఏమి, బయలుదేరి చదవండి. ఆదికాండం 31 అధ్యాయం 20 వచనం, 21 వచనాలు. ఆదికాండం 31:20. యాకోబు తాను పారిపోవుచున్నాడని సిరియావాడైన లాబాను తెలియజేయకపోవటం వలన అతడు నన్ను మోసం చేశాడు అనుకొని అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోతున్నాడు. వాడు సంపాదించుకుని వాడు తీసుకెళ్తున్నాడు. వీడు అంటున్నాడు పారిపోయాడని. అతడు లేచి నది దాటి గిలాదునకు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలియబడెను. అతడు తన బంధువులను ఎందుకు వెంట పెట్టుకోబోయాడు? ఊరే వాడంతు తేల్చుకుందాం అని బయలుదేరాడు. లాబాను తక్కువైనడు కాదు. అందరూ యాకోబు అందరిని మోసం చేస్తే యాకోబునే మోసం చేసిన మామ దొరికాడు. ఏమంటారు చూడు, తలదన్నే కాలు దన్నుడు ఏదో ఉంటుంది, సామెత ఉంటుంది చూడు. అట్లాగా అందరిని మోసం చేస్తే వాడిని మోసం చేసి మామ దొరికాడు. రాత్రిపూట చిన్న కూతుర్ని ఇవ్వకుండా పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినాడు. తక్కువైనాడు కాదు, తెల్లారి చూసుకున్నాడు. అందరిని మోసం చేసి నేనే మోసపోయానే అనుకున్నాడు. అందరినీ మోసం చేస్తాడు, నేనే మోసపోయాను అనుకుంటున్నాడు. ఒకడు దెబ్బకు మోసపోయాడు. అలాంటి వాడు గుంపు తీసుకుని వస్తున్నాడు. వాడిని ఎన్ని మోసాలు, వీడి మోసగాడికి ఆ సరైన మామ దొరికాడు. నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడు. ఇక్కడే ఉంటాడు. ఉన్నాడో లేకపోతే రాలేదో మనకు తెలియదు. ఆడపిల్లల్ని అల్లరి చేస్తూ ఉంటాడు. లవ్ అంటాడు, ప్రేమ అంటాడు, ఏమేమో చేస్తుంటాడు. వాడు పెళ్లి చేసుకుంటే సరైన పెళ్ళాం దొరికింది వాడికి. అలేలో చెప్పండి, చెప్పలే. సరైన పెళ్ళాం దొరికింది. లాబానుగాడు లాంటి ఈ యాకోబుకి లాభాలు లాంటి ఈడికి సరైన పెళ్ళారు జరిగింది. ఎండి షాపుని వేయించినట్టు అంటుందండి. ఏం రైట్టున్నామన్నా ఏం చేస్తాడు? ఆ 3వ లవర్ని చేసుకుంటే పోయిన్ను. మొట్టమొదటి లవర్ చాలా మంచిది. పాపం దానికి 2 పిల్లలు. ఇప్పుడు చేసుకునే దానికి కూడా కుదరదు. పోయి దీన్ని చేసుకున్నా. ఇది చూస్తే నన్ను 7 చిరునీళ్ళు దాగిపిస్తుంది. బాబా ఎందుకు చేసుకున్నా? ఆడవాళ్ళు ఉసురు ఊరికే పోద్దా? ఊరికే పోతుందా? ప్రేమ దోమ అని తిరిగి 10 మందితో తిరిగి ఒకదాన్ని చేసుకుంటే ఆ ఒక్కటి సరైనది దొరికింది. అలేలో చెప్పట్లా మీరు, అలేలు చెప్పట్లా. మీకు కూడా అట్టటోళ్ళు దొరికినట్టున్నారు, అందుకని చెప్పట్లా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం. గుణవతైన భార్య దొరుకుట అరుదు. అది ముత్యము కంటే విలువైనది. కొట్టడు చప్పడు సంతోషంగా. అందం కాదు నాయన చూడాల్సింది, గుణాన్ని చూడండి నాయన. అందాన్ని కాదు, గుణాన్ని చూడండి. ఎన్నిసార్లు చెప్తాను అందాన్ని చూడబాకంటారన్న ఆయన, గుణాన్ని చూడండి అని. అర్థమైందా? ఒకడు పేపర్లో అనౌన్స్మెంట్ ఇచ్చాడు, అందమైన అమ్మాయిని చేసుకుంటా అని. ముక్కు ఇంత పొడుగుండాలా, జడంత పొడుగుండాలా, ఇంత హైట్ ఉండాలా, ఇంత కలర్ ఉండాలా, ఇంత డబ్బు ఉండాలా అని అన్ని లిస్ట్ పేపర్కి ఇచ్చాడు. ఆ లిస్ట్ ఉన్న ప్రకారం ఒక అమ్మాయి ఇచ్చింది. చూశాడు, నచ్చింది, చేసుకున్నాడు. చేసుకున్న పెళ్ళైన రోజే
హనీమూన్ ఐస్ క్రీమ్ తిందామని కారులో పోతున్నాడు. భార్య ఇచ్చింది కారు, కొత్త కారులో పోతూ ఉన్నారు. వాడే డ్రైవింగ్ చేస్తున్నాడు. కారులో పోతున్నారు, హనీమూన్ ఐస్ క్రీమ్ కొన్నారు. ఐస్ క్రీమ్ అంత దూరం అంత ఉంది, ఉన్నటువంటి ఏసీ చెడిపోయింది. ఏసీ చెడిపోయిందని చెప్పేసి మేకప్ ఏడబోతుందని ఇటు కొట్టాడు. గ్లాస్ సప్పని దిగింది. సప్పని గ్లాస్ దిగంగానే తలకాయ మీద ఉన్న విగ్గు టప్పని పడింది వెనక. ఇంత పొడుగు జడ ఉండాలన్నారు కదా, ఆ అమ్మాయి విగ్గి పెట్టుకొని వచ్చింది తలకాయకి. అంత పొడుగే ఉంది జడ. వీడు ఎప్పుడైతే గ్లాస్ దించాడో టప్పని పడిపోయింది తలకాయకి. ఇటు చూశాడు, ఇదేంట్రా నా వెళ్ళడానికి నెత్తిమి చుట్టలేదు అని. ఎందుకైనా ఇంత కట్నం ఇచ్చింది, ఇంత పెద్ద కారు ఇచ్చిందని సరేలే అనుకొని కవర్ చేసుకుంటే ఆ మనిషి సప్పని తీసేసుకుని చక్కని పెట్టేసుకుని, ఏమంటే ఐస్ క్రీమ్ అంగడి ఇంకా రాలేదే అనింది. తీరా ఐస్ క్రీమ్ అంగడి దగ్గర పోతే ఇద్దరు ఐస్ క్రీమ్ తిన్నారు. ఒక దాంట్లోనే ఇద్దరు 2 స్పూన్లు పెట్టుకొని మూతులు నాకుకొని తిన్నారు. అదే హనీమూన్ ఐస్ క్రీమ్ అంటే అదే కదా, ఇద్దరు కలిసి తినేది. ఇద్దరు కలిసి తిన్నారు. తిన్న తర్వాత ఉండండి ఇప్పుడే వస్తాను అని. ఎక్కడికి పోతుందరా అని చూస్తే బేషన్ దగ్గరికి పోయి పళ్ళు సీటు పక్కన పెట్టి అని కడుక్కొని వచ్చింది. పై రూపాయలు చూసి మోసం అవ్వకండి. పైకి బాగానే ఉంటారు, లోపల రోగాలు పుట్ట. షుగర్ ఉండే, బీపీ ఉండే, గ్యాస్ ఉండే, థైరాయిడ్ ఉండే, ఏంది అక్కడ. దానికి మళ్ళీ డెకరేషను. అరేలా చెప్పండి, గట్టిగా చెప్పండి. సరైన మాం దొరికాడు. తడికిలో తాటే కానీ అంతా చెప్పండి, తడికిలో తాటే కానండి. ఆ తడికి తాటే కరెక్ట్గా తగిలింది. చేస్తే తెలియదు చెప్పండి. గంతకు బొంత అని ఇది కూడా అనండి. గంత చెప్పండి, గంత బొంత. ఆ గంతకి బొంత సరిపోయింది. 7 చెరువు నీళ్ళు టక్ చేసుకుని తిరిగేవాడు ఇప్పుడు టక్ కూడా చేయట్లే. ఇవన్నీ ఎందుకులే పాపం, బాధపడతాడు, ఏడే ఉంటాడు. ఎందుకు వచ్చిన బాధ ఇక్కడే ఉంటాడు. నేనే దొరికాను ఈరోజు అనుకుంటుంటాడు వాడు. ఏం చేస్తాం, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది ఆయన నీ గురించి చెప్పడానికి. ఇంత మంచి జనములో ఇంత సమయాన్ని నీ గురించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అటోళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. అర్థమైందా? గుంపునేసుకొచ్చాడు, వేసేద్దాం లేపేద్దాం అని వచ్చినాడు. లాభాను వేసేద్దాం రా వాడి సంగతిని బంధువులు తీసుకుని వచ్చినాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దానికి కింద చదవండి. దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, దేవుడే స్వప్నమందు సిరియావాడైన లాబాను దగ్గరికి వచ్చి, నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని, నువ్వు యాకోబుతో చెడ్డగాని మంచిగాని మాట్లాడేవారి వార్నింగ్ ఇచ్చాడని రాసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఏం రాసి పెట్టుకుంటా? వార్నింగ్ ఇచ్చాడు. వాడి దగ్గరకు పోయి నువ్వు మంచి చెడ్డ ఇది రూలు అది నాకు చెప్పుకుంటూ వెళ్ళావు, నా కూతుర్ని ఎందుకు తీసుకెళ్ళావు, నాకు చెప్పిపోవాలి కదా, నా కూతుర్ని ముద్దు పెట్టుకోనికుండా తీసుకెళ్ళిపోయావే, మనవరాలను మనవడిని ఎత్తుకొని పైకి తీసుకెళ్ళి మూతి నాకు పంపించకుండా నువ్వు తీసుకెళ్ళిపోయినావే, నేను వెళ్ళేటప్పుడు వాళ్ళని చూసుకోబడలే అని వాళ్ళ మామ చెప్పేంత దాకా ఎన్ని గొడవలు పడకూడదు. దేవుడే చెప్పాడు ఏమని, నువ్వు అక్కడ పోయి మంచి కానీ చెడ్డ కానీ యాకోబు దగ్గరికి దేవుడు కల్లో కనబడి చెప్తున్నాడు. యాకోబుకి లాబానికి సిరియావాడైన లాబానికి చెప్తున్నాడు, యాకోబు దగ్గరికి పోయి నువ్వు పిచ్చి వేషాలు వేయబాక అన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ప్రార్థన కలిగి జీవిస్తే, యాకోబు తక్కువైనాడా? దేవునితో పోరాడి గెలిచినవాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, చేతులే తల చెప్పండి. అతనికి ప్రార్థనా జీవితం ఉంది, ఒంటరిగా ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది.
ఎబ్బోకు రేవు దాటి అక్కడ అక్కడ వాళ్ళందరిని దాటించి అక్కడ ప్రార్థనా జీవితం అనుభవం కలిగిన వాడు అతను. పిచ్చి పిచ్చి వేసాలే బాక నువ్వు. నా బిడ్డ యాకోబు నా బిడ్డ అక్కడికి పోయి నువ్వు మంచి చెడ్డలు, నువ్వు మంచి లేదు చెడ్డ లేదు, నోరు మూసుకుని ఉండు అన్నాడు. దేవుడు నీ పట్ల అట్లే చేయబోతా ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చి న్యాయం అడగడెవడో, అది నువ్వు మంచి చేసావు చెడు చేసావు నిన్ను అడిగే హక్కు వాడికి ఇవ్వడు దేవుడు. చేతెత్తి గట్టిగా చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కటాక్షము, కృపా కటాక్షము కలుగుచే దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలని దిగి వచ్చున్నాడు. శత్రువుల మెడలుంచగలడు. మాట్లాడడానికి వాడికి నో వాయిస్, మాట్లాడకూడదు నా ముందు అంతే అంటాడు. అంతే, వాడు ముందు మాట్లాడడానికి లేదు. నువ్వు పోయి నా బిడ్డ ముందు పోయి మాట్లాడడానికి లేదు, ముందు పక్కన నిలబడి మాట్లాడంటాడు. చేతులు కట్టుకొని మాట్లాడు మర్యాదగా అంటాడు. ఏం జనాన్ని పోగేసుకొని వస్తున్నావు? శాకిరి 14 సంవత్సరాలు శాకిరి చేయించుకున్నావు, మళ్ళీ పోయి వాడి దగ్గర పోయి గొడవ పడడానికి పోతున్నావే? నోరెత్తి మాట్లాడుకు నా బిడ్డల గురించి అంటాడు దేవుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, రోషం కలిగి చెప్పండి ఆమెన్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ విషయంలో ఏ అన్యాయం జరిగినా దేవుడు ఊరుకోడు. సరే దాటొచ్చాడు యాకోబు. యాకోబు జీవితంలో ఇంకొక మధ్యలో ఏంటంటే, సరే అతను తప్పించుకొని వచ్చినాడు. ఇంకా ముందొక ఏదో నొయ్యి గొయ్యి అంటారు చూడు, ఇక్కడ నొయ్యి అక్కడ గొయ్యి అన్నట్టుగా ఈయన తప్పించుకొని వస్తే ముందు ఇంకొకటి ఉన్నాడు, వేటకాడు ఉన్నాడు. ఆడ ట్యాంగ్ 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 అని వేటగాడు ఒకడు ఉన్నాడు. అక్కడ మ్యూజిక్ వేస్తే వేటగాడు గుర్తుకొస్తాడని మ్యూజిక్ వేసినారు, అంత ఇంకేం లే. వేటగాడు ఉన్నాడు అక్కడ, పెద్ద వేటగాడు. వేట మాంసం తెచ్చిమని ఆయన అడిగితే వీడి ఇంట్లో ఉన్నది పెట్టేసి వెళ్ళిపోయినాడు. వాడు తక్కువైనాడు కదా, వాడిని చంపేస్తాను తిరుగుతున్నాడు. అప్పుడు చంపేస్తాడైతే పారిపోయింది యాకోబు, చంపేస్తాడైతే పారిపోయింది ఇతను. వాళ్ళమ్మ నువ్వు వెళ్ళిపోరా, మామ ఇంటి గడప చేరిపోరా అని చెప్పి పంపించేసింది, బంధువులింటికి వెళ్ళిపోరా అని తరిమేసింది. ఇక్కడికి వస్తే ఈ తక్కువైనడు కాదు యాకోబు, మామూలుడు కాదు. గొర్రెలన్నిటినీ చేసి ముందు మొదట భార్యను పెట్టాడు. మొదట భార్య వెనక రెండో భార్యను పెట్టాడు. రెండో భార్య వెనక మళ్ళీ ఆమెకు అసిస్టెంట్స్ ఉంటారు కదా, అసిస్టెంట్లు. ఏం మాట్లాడలేదా? అసిస్టెంట్లు ఉంటారా ఉండరా? ఏది మాట్లాడలేదే? మీ భాషలో చెప్పాలంటే పని మనుషులు. భార్యలు చేయలేని పనులు పని మనుషులే కదా పాపం చేస్తున్నారు. పోనీలే పాపం, అయ్యో పాపం తల్లిలు చెప్పండి, చెప్పరు. భార్యలు లేనప్పుడు పని మనుషులే కదా పాపం. భర్తకి వేడి నీళ్ళు పెట్టేది ఈ బుద్ధి ఇదే. అటు చేయించుకునే కదా కుటుంబాల్లో స్విచ్ తెచ్చిపెట్టుకుంటేదే. అటు చేయించుకునే కదా సంకనాగిపోయే జీవితాలు. చిన్న ప్లేట్లు గడుక్కోలేక ఒక పని మనిషి మళ్ళీ కావాలా. పనిలే బాటలే. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లే. నేనేం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటా. ఇంగ్లీష్లో భలే పదం ఉంది, ఇంట్లో ఉండి ఏమంటారా? ఏమంటుందని ఇంగ్లీష్లో పదం ఉందా? పని బాట చేయకుండా ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి పేరు ఉందా? ఏంది అది? ఇంగ్లీష్ అది పేరు ఉందా? మర్చిపోయినా, రావట్లేదు గుండెలోంచి. ఏదే అంత ఫాస్ట్ బాబాకరా మరి, అంత వద్దు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే ఉండటమే. ఇక్కడ చూస్తే వాళ్ళందరినీ వెనక పెట్టాడు. ముందు భార్యని పెట్టాడు, రెండో భార్యని వెనక పెట్టాడు, ఈ పని మనుషులందరినీ వెనక పెట్టాడు, ఆ గొర్రెలు మేకలన్నీ పెట్టాడు,
యాకోబు ఒంటరిగా అక్కడుండి వీళ్ళు ముందు పెట్టి వాళ్ళు అన్న వస్తున్నాడు వేటగాడు నరకతాడు, మొదట భార్యని నరికేస్తే రెండో భార్యని తీసుకుని వెళ్ళిపోతా. ఎంత టాలెంట్ చూడు. ఒక రెండో భార్యని కూడా చెప్పేసి అనుకో, ఏదో వీళ్ళల్లో ఎవరో ఒకరు ఈ చెలికెత్తుల్లో ఒకదాన్ని తీసుకెళ్ళిపోతా. తక్కువైనడు కాదు. ఆడ 3 గుంపులు ఉన్నారు. ఆ 3 గుంపుల్లో మొదటి భార్య పోయినా రెండో భార్య పోయినా ఎవరు కోఆపరేషన్ ఎక్కువ ఇస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతా అనుకున్నాడు. అర్థం కదా? స్పష్టంగా చెప్తున్నా, డిజిటల్ క్లియర్గా చెప్తున్నా. ఆ గొర్రెలు పెట్టుకొని ముందు పెట్టి అనుకున్నాడు. వేటగాడు వస్తాడు, నరికేస్తాడు, భయపడతా వస్తున్నాడు, భయంగా వస్తున్నాడు. 33:4 చదవండి. 33:4 చదవండి. ఆదికాండం 33:4 చదవండి. 4-12 వరకు చదవండి. ఏశావు అతన్ని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. 4 నుంచి మనం చదివేది 33:4-12 వరకు. నువ్వేదో చదువుతున్నావు. 33:4 నుంచి చదువు. ఆదికాండం 33:4 నుంచి చదువు. సబ్జెక్ట్ ఉంది అక్కడ. 33:4 ఉందన్న. నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు వేరే ప్రసంగం చెప్పాక నేను చెప్పిన చదువు. ఒరే 33:4 రా. చెప్పేది అదే, చదివింది అదే. అదే నువ్వు చదివిందైనా? సారీ, చదువు నైనా. ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగి వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడెను. లేయాయు ఆమె పిల్లలు సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ప్రభు కటాక్షం నా మీద ఉండాలని ఏశావుకి యాకోబు చెప్తున్నాడు. నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు. అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షం నా మీద ఉండాలా, చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. చిత్తగించి నా చేత ఈ కానుక కానుకంతా తీసుకొని దేవుని ముఖము చూచినట్లు ముఖము చూచితిని, నీ ముఖాన్ని చూచితిని, నీ కటాక్షము నా మీదకి వచ్చినది కదా. చవన కొట్టండి గట్టిగా. ప్రైజ్ లాడాలి. చేతెత్తలే చెప్పు, గట్టిగా చెప్పు, హుషారు చెప్పు. అక్కడేమో వాడు తరుముకొని వచ్చా, ఇక్కడేమో అతని కటాక్షం ఇతని మీదకి వచ్చా. ఎప్పుడు మొత్తం ఇచ్చిన తర్వాత తొందరపడి మనం ఆవేశపడకూడదు. యాకోబు చేసిన పని అదే. దాంట్లో 2 భాగాలు చేసి, అయ్యా నీ కటాక్షం నా మీద, దేవుడు అతని కటాక్షం చూపిస్తాడు అతని మీద. ఏశావు వేటగాడు, ఏశావు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, ఏశావు అని ఏశావుని గురించి చెప్తారు. కానీ ఏశావు గురించి చూడు ఎంత మంచి మాట. అతని మీద కటాక్షం కలిగి వాళ్ళందరినీ కౌగిలించుకు వాళ్ళందరినీ చూసి ముచ్చటపడిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు, తమ్ముడిని చూసి ఆనందపడిపోతున్నాడు. ఎంత క్రూరులైనా సరే, అది బంధువులైనా సరే, వాళ్ళకి నీ పట్ల కటాక్షము కిరీటముగా కలుగునట్లుగా చెయ్యగలిగిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. చేతెత్తలేలు చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ పట్ల కటాక్షం కలుగు చేస్తాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, మరణాంధకారం నుండి నీ ప్రాణమును తప్పించి కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఇస్తానని. దేవుడు ఈ నెల మొదటి ఆదివారం దేవుడు నీకు కిరీటముగా కటాక్షమును కృపా కటాక్షమును ధరింపజేసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన పూనుకుని ఉన్నాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఇంకా హుషారుగా చెప్పండి. హల్లెలూయా. కటాక్షం కలుగు చేసి కృపణ దయచేసి ఎటువంటి వాడి మనసునైనా మార్చి దేవుడే అతన్ని మార్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని దేవుడు ఈరోజు చెయ్యాలని మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఉన్నతమైన విమోచన నీకు ఇచ్చి బానిసత్వ కోరలోంచి విడిపించి నీ జీవితంలో ఈరోజు వరకు ఉన్న నిరుత్సాహాన్ని తీసివేసి ఉద్యమాన్నిచ్చి పక్షిరాజు వ్యవనం వలె బలాన్నిచ్చి ఉన్నతమైన స్థితినిచ్చి నిన్ను ఘనపరిచి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టడానికి ఈరోజు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. నీవు పరిశుద్ధతను ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటే శత్రువులు మిత్రులు అయిపోతారు. నీ పట్ల పగ చూపించేవాళ్ళు స్నేహితులుగా మారిపోతారు. వాళ్ళకి దేవుడే వార్నింగ్ ఇచ్చి మెడలో వంచి క్రైస్తవులకు ఆ విరోధంగా లేచిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఎన్ని మార్పులు వస్తాయో రాబోయే రోజుల్లో. రాసి పెట్టుకోండి, మీరు ఎన్ని మార్పులు రాబోతున్నాయో చూసుకోండి, రాసి పెట్టుకోండి. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని, కరుణా కటాక్షాన్ని, కృపని క్రైస్తవుల పట్ల దేవుడు కిరీటంగా ఇచ్చి శత్రువుల హృదయాల్ని మార్చి మన పక్షాన మాట్లాడేటట్టుగా మెడల వంచి దేవుడు అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. అది మన కళ్ళతో చూడబోతున్నాం. ఆమేన్. అది అధికారులైన సింహాసనమైన ప్రధానులైన దూతలైన ఉన్నవైన రాబోనువైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అన్నాడు. ఎవడో చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఎవడో లేడు నీ పక్షాన. వార్నింగ్ ఇస్తాడు దేవుడు, పానిలాని వదిలేస్తున్నాడు. అర్థమైందా? దేవుని ప్రజల పక్షాన ఎవ్వడు లేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనేకమైన వదంతులు విన్నప్పుడు మీరు బెదరకండి, భయపడకండి. సింహం వలె ధైర్యంగా ఉండండి, భయపడకండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. కృపను కటాక్షమును కలుగు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎన్ని కోరలు, ఎన్ని రకాల ప్లాన్లు పన్నాగాలు వేసుకున్నా, ఏమి మార్చాలనుకున్నా అన్నిటినీ మార్చేసి, అర్థమైందా, మెడలోంచి సింహాసనం మీద నుండి కింద కూర్చోబెట్టగలిగిన వాడు, సింహాసనంలో ఉన్న వాడిని గడ్డి తినిపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. చక్కగా నిలువు మోకాళ్ళంగండి, నిలువు మోకాళ్ళంగండి. అందరూ నిలువు మోకాళ్ళంగండి, చక్కగా నిలువు మోకాళ్ళంగి. కరుణా కటాక్షము, కృపా కటాక్షము దానియేలు పట్ల దేవుడు చూపాడు. దానియేలు పట్ల కృపా కటాక్షము, అధికారి మనసును దేవుడే మార్చాడు. యోసేపు పట్ల దేవుడు అతని మనసును మార్చి
అతని పట్ల కటాక్షం కలుగునట్లుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన వెండి బంగారు వస్త్రాలు, వాళ్ళ పశువులు, ఒక్క చిల్లి కూడా అక్కడ వదిలిపెట్టకుండా మొత్తాన్ని తీసుకుని వెళ్ళగలిగేటట్లుగా, ప్రజలందరూ చక్కగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటట్లుగా ఇశ్రాయేలు మెడలను వంచిన వాళ్ళ మనసును మార్చగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ పట్ల దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. నీ పట్ల ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నీ పట్ల ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నీ పట్ల ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. నీ అధికారుల మనసును మార్చగలడు. వాళ్ళు నీతో జాలిగా మాట్లాడగలిగేటట్లుగా చేస్తాడు, ప్రేమగా మాట్లాడేటట్లుగా చేస్తాడు. నిన్ను నీ ఉన్న స్థలంలో ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగేటట్లుగా దేవుడు నిన్ను చెయ్యగలడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు. నీ పట్ల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పాతాళము నుండి ప్రాణమును కాపాడిన దేవుడు కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేసి, నువ్వు నిలబడిన స్థలములో నీ పరిశుద్ధత, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు ఎంతటి వాడైనా తల వంచి మెడ వంచి నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించడానికి దేవుడు నీ పట్ల దిగి వచ్చి ఉన్నాడు. అదిగో ఆయన నీ పట్ల ఆ కార్యాన్ని ప్రారంభించి ఉన్నాడు. ఈరోజు నుంచి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలపడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, నేను ఈ బానిస బ్రతకాల్సిందేనా, నా జీవితం ఇంతేనా అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రేమ అనురాగాలు పంచే దేవుడు, కృపా కటాక్షములు నీ పట్ల చూపించగలిగిన సమర్థుడు, సమృద్ధితో నిన్ను ఐగుప్తు నుండి పాలుతేన ప్రవేశ దేశానికి నడిపించగలిగిన సమర్థుడు. పరిశుద్ధతను కాపాడుకో, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు, అద్భుత కార్యాన్ని చేస్తాడు. తమ్ముడా, నాకెందుకు తమ్ముడా ఈ ఆస్తి, నాకెందుకు తమ్ముడా, నువ్వు వచ్చావు అంతే చాలని ఒక వేటగాడు, క్రూరమైన మనసు కలిగిన వాడి హృదయాన్ని మార్చగలిగిన దేవుడు నీ పట్ల ఉన్న అనేకమైన శత్రుత్వంగా మాట్లాడే వ్యక్తుల హృదయాన్ని మార్చలేడా? అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నిశ్చయంగా నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసి నీకు ఒక విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్. నీ పట్ల కానీ నీ పిల్లల పట్ల కానీ దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఊహించని కృపా కటాక్షములు నీ వెంట రాబోతున్నాయి, నీ వెంట రాబోతున్నాయి. నీ కృప, ఆయన కృప నీ వెంట రాబోతుంది. కీర్తనకారుడు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి, కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. కృపా కనికరములు నా కిరీటముగా ఉంది, కృపా కనికరములు నా కిరీటముగా ఉంది, కటాక్షం నా కిరీటముగా ఉంది. ప్రార్థన జీవితం కలిగి ఉంటానని, పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రార్థనా జీవితం కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. శత్రువుల మెడ నుంచి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మరి దేవుడి నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. సింహాసనాలు తలకిందులు కాబోతున్నాయి. ఎవడో నీ పక్షాన విరోధంగా ప్రవర్తించాడో, సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు. రెండు చేతుల పైకి తన సన్నిధిలో, ప్రభువా 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 ప్రభువా, నైనా నా జీవితంలో కృపా కటాక్షములు సమృద్ధిగా నా మీద కుమ్మరించు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. నోళ్ళు తెచ్చి ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా నోళ్ళు తెచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం నాయనా. గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. ఈ 9వ మాసం
సెప్టెంబర్ నెలలో ప్రభువా పవిత్రమైన రక్త మాంసాల్లో పాలు పొందాలని ఈ పునరుద్ధానపు ఆరాధన తండ్రి మీ సన్నిధానంలో మేము మిమ్మల్ని ఆరాధన చేయుచుండగా మీరు మా మధ్యలో ఉన్నందు కొరకై స్తోత్రం. మా ఆరాధనను అంగీకరించినందు కొరకై స్తోత్రం. మీ దాసుని బలపరిచి మీరు మాతో మాట్లాడినందు కొరకై స్తోత్రం. సమాధిలో నుండి మా ప్రాణములను విమోచించేవాడు నాయన. కరుణా కటాక్షములు మాకు కిరీటముగా అనుగ్రహించే దేవుడుగా ఈ ఉదయకాలమున మీరు ప్రత్యక్షమైనందు కొరకై స్తోత్రం. నాయన ఈ ఆరాధనలో మీ మాటలు వింటున్న వారు ఎవరైతే నమ్మి ఉన్నారో వారందరి తలల మీద కరుణా కటాక్షమును కిరీటముగా మీరు ధరింపచేసినందు కొరకై స్తోత్రం. ప్రభువా వారు చెరగుని పోబడిన ప్రాంతంలో ఆ ప్రజల ఎదుట వారికి కనికరాన్ని పుట్టిస్తాను అని సెలవిచ్చారు నాయన. దానియేలుకి యోసేపుకి అధికారుల యొక్క కనికరాన్ని కటాక్షాన్ని మీరు ఉంచారు ప్రభువా. నాయన మీ సన్నిధిలో ప్రభువా ఎవరెవరికి నాయన వారు పని చేయుచున్న చోట అధికారులు కఠినముగా వ్యవహరిస్తున్నారో వారందరి కనికరం మీ బిడ్డల మీదకి రానివ్వండి యేసయ్యా. యోసేపు దేవుడే మాకు తోడై ఉన్నారు, దానియేలు దేవుడే మాకు తోడై ఉన్నారు ప్రభువా. తండ్రి అలాగున నేనైనా ఇశ్రాయేలీయుల ఎడల ఐగుప్తీయులకి కటాక్షము కలుగు చేసి ఉండటం చేత నాయన వారి కష్టానికి తగిన ప్రతిఫలమంతా పొందుకొని ఐగుప్తీయులను దోచుకున్నారు ప్రభువా. ఇక్కడ నాయన నీ ప్రజలు ఎవరికి బానిసలుగా దాసులుగా ఉండి శ్రమను దానం చేశారో వారు నాయన వారి యొద్ద నుంచి మీ ప్రజలకు రావలసినంత నీ ప్రజలు పొందుకోవాలి ప్రభువా. అలాగూ కఠినమైన హృదయము కలిగిన వారు కూడా మారబోతున్నారు, వారు మార్పు చెందబోతున్నారు, నీ ప్రజల ఎడల కనికరాన్ని చూపించబోతున్నారు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. మీ ప్రజల్ని ఎవరు బాధిస్తున్నారో తండ్రి వారిని మీరు గద్దిస్తారు ప్రభువా, వారిని మీరు హెచ్చరిస్తారు ప్రభువా. ఎందుకంటే మీరు మమ్మల్ని కటాక్షించి ఉన్నారు గనుక, మీరు మమ్మల్ని కనికరించి ఉన్నారు గనుక ఈ ఆశీర్వాదాలన్నీ మాకు మీరు అనుగ్రహించబోతున్నందు కొరకై స్తోత్రం నాయన. మరొక్కసారి ఈ కరుణా కటాక్షములు కిరీటముగా మా తల మీద ఉండాలంటే మేము ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, పరిశుద్ధంగా ఉండాలి. మా ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని నాయన ఒక తీర్మానం చేసుకున్న వారిలో ఈ యొక్క వాక్కు నెరవేరునుగాక, ఈ మాట నెరవేరునుగాక. ప్రభువా మీకు స్తోత్రం నాయన. కన్నీళ్లతో మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం తండ్రి ఆంధ్రప్రదేశ్లో కూడా నెరవేరబోతుంది. దేవుని ప్రజలకు విరోధంగా ఏ చట్టము పుట్టినా ప్రభా దేవుని ప్రజల మీదకే కనికరం కటాక్షం రాబోతుంది. భారతదేశంలో కూడా మీరు క్రియ చేయబోతున్నారు, ప్రపంచ దేశాలలో మీరు క్రియ చేస్తున్నారు తండ్రి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు, ఏదీ నిలబడలేదు. ఈ మాట ఈ నెలలో మీరు జరిగించబోతున్నందు కొరకై స్తోత్రం. దేవుని ప్రజలకి గొప్ప జయం ఇవ్వబోతున్నందు కొరకై స్తోత్రం తండ్రి. మాకు జయాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. సమాధిలో నుండి మా ప్రాణమును విడిపించినందుకు స్తోత్రం. బానిసత్వము నుంచి విడిపించినందుకు స్తోత్రం. అధికారుల దయాదాక్షిణ్యములు ఇచ్చినందుకు కొరకై స్తోత్రం. శత్రువులందరూ మిత్రులుగా మారబోతున్నందు కొరకై స్తోత్రం. ఈ మాట నమ్మిన వారు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు పవిత్రమైన రక్త మాంసాల్లో పాలు పొందడానికి ఒక్కసారి అందరూ మనస్సాక్షి శుద్ధీకరించండి ప్రభువా. రక్త మాంసంలో ఒక్కొక్కరిలో క్రియ జరగాలి. అన్నకి మరింత కృప దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. అన్నను మీరు బలపరచండి. ఈ మాసమంతా మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. మన పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైన నడిపించును గాక. ఆమేన్.